హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్టమ్. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారం. చాలా టేస్టీ ఉంటుంది అండ్ చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్లోకి ఎంత మంచి టేస్ట్ ఉంటుందో. అండ్ దట్టు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బీపీ, షుగర్, డయాబెటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. టేస్ట్ కూడా మరీ నచ్చేలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే వెంటనే రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో వేరుశెనగ గుళ్ళు అన్నమాట ఒక కప్పు తీసుకున్నాను. అంటే చిన్న కప్పు, నాకు 3 టేబుల్ స్పూన్స్ అలా పడుతుంది అనమాట. ఆ కప్పు క్వాంటిటీతో తీసుకుంటున్నాను. అండ్ ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు కొంచెం రోస్ట్ అయ్యాయి కాబట్టి దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత అదే 3 టేబుల్ స్పూన్స్తో వేరుశెనగ గుళ్ళు ప్లస్ మినపప్పు అండ్ ధనియాలు ఈ 4 యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మంచిగా రోస్ట్ అంటే ఒక 3 మినిట్స్ అలా రోస్ట్ చేయడానికి పడుతుంది. సిమ్లో మాత్రమే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు. సో ఇవి ఆల్మోస్ట్ రోస్ట్ అయ్యాయి కదా, వీటిని వేరే ప్యాన్ లో సపరేట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నేనైతే వీటిని వేరే ప్యాన్ లోకి సపరేట్ చేసేస్తున్నాను. వీటి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాక దాంట్లో ఎండుమిరపకాయలు అనమాట. నేను ఒక కప్పు, అంటే కప్పు క్వాంటిటీతో చెప్తే కప్ అనమాట, లేదు అంటే 20-25 నేను తీసుకున్న క్వాంటిటీకి 25 సరిపోతాయి. సో దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయొద్దు, మాడిపోతుంది, టేస్ట్ అంత బాగోదు. సో వీటిని కూడా నేను పక్కకు తీసేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అన్నమాట సరిపోతుంది. దీన్ని కొంచెం పచ్చిదనం తెలియకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను అంతే, అంతకు మించి దీంట్లో ఏం లేదు. సో ఇలా రోస్ట్ చేయడం వల్ల తొందరగా బ్లెండ్ అవుతుంది, మెత్తగా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ దీన్ని కూడా నేను సెపరేట్ చేసేస్తున్నాను. దీని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో మునగాకు, నేను కప్పున్నర తీసుకుంటున్నాను మీడియం సైజ్ది, అండ్ కొంచెం గుప్పెడు కరివేపాకు అనమాట. వీటి రెండింటిని మంచిగా రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేయడానికి దగ్గరగా 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాము. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మాడిపోతుంది, ప్లస్ అది వేస్ట్ అయిపోతుంది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, అంటే మనం చుంచి చూస్తే తెలుస్తుంది అయిందా లేదా, ఇంకాస్త టైం పట్టిద్దా. మనం అలా చూసుకుంటూ దాన్ని చెక్ చేస్తూ చేయాలన్నమాట. ఒకవేళ మీరు కలుపుతూ ఉంటే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఆ పచ్చిదనం అంతా పోయి మూవింగ్కి ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో నాకు ఇంకొక 2 to 3 మినిట్స్ అలా పడుతుంది. నేను ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అది ఫ్రై అయిందనమాట. అంటే కొంచెం మనం చించేలాగైతే అయింది, బ్రేక్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చిదనం ఉంటే అది మెత్తగా అయిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. సో కొంచెం టైం తీసుకొని చేస్తే సరిపోతుంది. అండ్ మనం ఇలా చేయడం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి అదే ప్యాన్ లో అలా ఉంచడం వల్ల ఇంకేమైనా పచ్చిదనం ఉంటే గనక అది పోతుంది. సో నేను అలాగే పెట్టేసా. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఏవైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో వాటిని మిక్సర్ లో వేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న వాటితో పాటు కొంచెం జీలకర్ర, సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు అనమాట. టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ చేస్తున్నానో దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా. అంటే మెత్తగా పట్టకూడదు, కొంచెం పలుకులుగా చేయకుండా కొంచెం కోజ్గా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ చేయాలి కాబట్టి. సో ఇప్పుడైతే నా మిక్సీ చేయడం అయిపోయింది. దీంట్లో మళ్ళీ నేను మునగాకు వేసేస్తున్నాను, ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నది. సో అది కూడా అయిపోయింది. మీరు వీడియోలో క్లియర్గా చూడండి. ఇలా కొంచెం బరకగా ఉంటే మాత్రమే టేస్ట్ మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆకులు ఫ్రై అయినా ఈజీగా తెలిసిపోతుంది. అంటే కొంచెం మనం తింటున్నది మునగాకు ఫ్లేవర్ కాబట్టి అది తగలడానికి మధ్యలో అలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ కంపల్సరీగా మీరు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ వైజ్ అయితే చాలా